మన స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన సెక్యులరిస్ట్, మతతత్వానికి వ్యతిరేకిని అని చెప్పుకునేవారు. సెక్యులరిజం విధానాన్ని అమలు చేస్తున్నానని చెప్పుకునేవారు. సరే, మంచిదే. అయితే ఆ సెక్యులరిజంలో కూడా, మతతత్వ వ్యతిరేకతలో కూడా ఆయన ఒక విచిత్రమైన, హానికరమైన పద్ధతిని అనుసరించారు. అదేమిటంటే, మెజారిటీ మతతత్వం ప్రమాదకరమైంది, ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉంటారు. మైనారిటీల తత్వం ప్రమాదకరమైనది కాదు, వాళ్ళు తక్కువ మంది ఉంటారు, వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండదు అని ఆయన చెప్పారు. ఆ విధానాన్ని అనుసరించారు. దాని దుష్ఫలితాలని మన జాతి అనుభవించింది, 80 ఏళ్ళుగా అనుభవిస్తుంది. ఈనాడు మన అందరి ఎదురుగుండా ఉంది. మన దేశంలో వేర్పాటువాదాలు, ఉగ్రవాదాలు, బాంబు పేలుళ్ళు, హత్యలు ఏ మతతత్వం వల్ల జరుగుతున్నాయి? మెజారిటీ మతతత్వం వల్ల, మైనారిటీ మతతత్వం వల్ల. కాస్త బుద్ధి ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మతతత్వం మంచిదా కాదా అనేది మెజారిటీ మైనారిటీ అనే అంశాలకు సంబంధం లేకుండా నిర్ణయిస్తారు. కానీ ఆ వివేకం అప్పుడు నెహ్రూ గారికి లేకపోయింది, మన జాతికి కూడా లేకపోయింది. ఆయన్నే అవిమర్శకమైన ఆరాధనతో మళ్ళీ 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 ప్రధానమంత్రిగా మన దేశం ఎన్నుకున్నాం. దాని ఫలితాలన్నీ అనుభవిస్తున్నాం. ఎంత దోషభూయిష్టమైనదంటే నెహ్రూ గారి తర్కం, ఒక అడవిలో 1000 జింకలు ఉన్నాయి, 10 తోడేళ్ళు ఉన్నాయి అనుకుందాం. ఏది ప్రమాదకరం? మెజారిటీగా ఉన్నాయి కనుక జింకలే ప్రమాదకరం, మైనారిటీ తక్కువ సంఖ్యలో ఉన్నాయి కనుక తోడేళ్ళు ప్రమాదకరం కాదు అని అంటే అది ఎంత వివేకమైన మాట. ఇన్నేళ్ళ అనుభవం తర్వాతనైనా మనం మతతత్వం మంచిదా చెడుదా అంటే దాని సిద్ధాంతాలను బట్టి, ఆ వర్గం వాళ్ళ ప్రవర్తనను బట్టి, అది అమానుష ధోరణ, ప్రజలకి మేలు చేసే ధోరణ అని దాన్ని బట్టి నిర్ణయించాలి. కానీ మెజారిటీ మైనారిటీలను బట్టి నిర్ణయించకూడదు. ఈ వివేకాన్ని మనం ఈనాటికైనా సరే సంపాదించుకోవాలి.